మాస్ జాతర 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అని వేశారు. ఇక సినిమా చూసాక నాకైతే ఎలా ఉందో చెప్తాను గానీ, ఒక వీడియోకి 10 సబ్‌స్క్రైబర్‌లు కూడా రావట్లేదండి. కొంచెం మీరు సబ్‌స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఒక్కడినే సోలోగా బోత్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్‌ని కవర్ చేస్తున్నాను. ఇక నచ్చితే సబ్‌స్క్రైబ్ కొట్టండి. నచ్చకపోతే ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. నేర్చుకుంటాను. ఇక రివ్యూలోకొస్తే సినిమా చూసాక నాకైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్ద స్టోరీ ఏం లేకపోయినా 'రవితేజ' గారు లాంటి మాస్ హీరోని పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్ సినిమాని తీస్తే అదే సినిమా మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందేమో. ఎందుకంటే పెద్దగా స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయరు కదా వాళ్ళు. కానీ నాకైతే జస్ట్ పర్లేదనిపించింది. అది కూడా ఫస్ట్ హాఫ్ వల్ల. వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్స్. డెఫినిట్‌గా 'రవితేజ' గారి లాస్ట్ ఫిల్మ్స్ అంత ఘోరంగా అయితే లేదు. కానీ అలా అని హెవీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కాదు. ఎంటర్‌టైనింగ్ ఇన్ పార్ట్స్. ఫస్ట్ హాఫ్ ఒక 70% బావుందంటే సెకండ్ హాఫ్ ఒక 35% మాత్రమే బావుందనిపించింది. ఎప్పట్లానే శ్రీలీల గారు బాగానే యాక్ట్ చేస్తున్నారు అనుకునే సీన్ వచ్చింది అనుకునే లోపే ఇక డాన్స్‌లకే పరిమితం అన్నట్టు 4 సాంగ్స్ డాన్స్‌లకే పెట్టేశారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పోలీస్ రోల్ అనేసరికి ఎక్కడ 'రామారావు ఆన్ డ్యూటీ' టచ్ చేసి చూడు ఇలా ఉంటుందేమో అని భయపడ్డా. అలా అని మరి 'విక్రమార్కుడు' క్రాక్ అంత కూడా లేదు. ఎగ్జాక్ట్‌గా సింపుల్‌గా చెప్పుకుంటే ఇది మ్యాటర్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ అయిన హీరో లక్ష్మణ్ అలియాస్ రవితేజ గారిని అడవివరం అనే ఊరికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ ఊర్లో విచ్చలవిడిగా విలన్ గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. దాన్ని ఆపే ప్రాసెస్‌లో హీరోకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇందులో హీరోయిన్ రోల్ ఏంటి? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ యాక్షన్ మోడ్‌లో మాస్‌తో ఏ రవితేజ గారిని ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ రవితేజ గారినైతే చూడొచ్చు. కొంత కామెడీ, కొన్ని ఫైట్స్, సాంగ్స్‌లో డాన్సులు, 'క్రాక్' సినిమాలో ఉన్నట్టు కొన్ని ఎలివేషన్ ఫైట్స్‌లు ఇలా. సినిమా చూడొచ్చు అంటే రవితేజ గారి కోసమే. ఆయన రోల్‌లో డిజైన్ చేసిన కొన్ని ఎలివేషన్ సీన్స్ కోసం. ఇక 'రాజేంద్ర ప్రసాద్' గారు, అలాగే విలన్‌గా 'నవీన్ చంద్ర' గారు యాక్ట్ చేశారు. 'భీమ్ సిసిరీలో' గారి మ్యూజిక్ కొన్ని చోట్ల బావుంది. కొన్ని చోట్ల మాత్రం గందరగోళంగా ఉంది. ఏది పడితే అది కొట్టినట్టు. సినిమాటోగ్రఫీ మాత్రం బావుంది. మైనస్ పాయింట్స్. కొంచెం స్టోరీ ఎక్కువ పెట్టుకున్నా బావుండండి. ట్రైలర్ చూస్తేనే ఎవరైనా చెప్తారు. విలన్ గంజాయి వ్యాపారం చేస్తాడు. దాన్ని ఆపడానికొచ్చే పోలీసు. సరే సింపుల్ లైన్ అయినా డ్రామా ఉందా అంటే అది లేదు. అసలు శ్రీలీల గారిని పెట్టాల్సిన పనే లేదు. మళ్ళీ నాన్ సింక్‌లో 4 సాంగ్స్, ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్ ఇవన్నీ మూవీని డల్ చేశాయి. సెకండ్ హాఫ్ ఇంకేం చూపెడతారనే డౌట్ ఉండేది. ఆ డౌట్ పడ్డంలో తప్పే లేదనిపించింది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. సెకండ్ హాఫ్ ముందుకెళ్తున్న కొద్దీ అలా డౌన్ అయిపోయి ప్రెడిక్టబుల్‌గానే వెరీ రొటీన్ క్లైమాక్స్ ఎండ్ అయింది. ఇంత మంచి హీరో క్యారెక్టరైజేషన్ పెట్టుకొని మంచి డ్రామా లేకుండా చేసుకున్నారనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ పెళ్లి చెడగొట్టే సీన్ అయితే అస్సలు లాజిక్‌లే లేదు. ఇంట్లో అన్ని రోజులు కట్టేసి ఉంచడం, ఒక్కడినే సరుకు దగ్గర అతన్ని లాస్ట్‌లో ఉంచి వెళ్ళడం. అంటే 'రాజేంద్ర ప్రసాద్' గారికి ఎలివేషన్ వేయడం కోసమే పెట్టినట్టుంది ఇలాంటివి. కామెడీ ఇన్‌స్టా మీమ్స్ లైక్ 'తిరగనన్న దూత', 'తీబండి' ఇలా కొన్ని పర్లేదు గానీ, ఇంకొన్నైతే ఇంకా ఇదేనా కామెడీ అనే ఫీలింగ్ కలిగింది. వినడానికి బావుండి ఏదో 'చక్రి' గారి వాయిస్‌తో పాడినట్టు క్రియేట్ చేసిన 'తూ మేరా లవర్' సాంగ్ కూడా నాన్ సింక్‌లోనే వచ్చింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ భలే ఉంది. టిపికల్ 'రవితేజ' గారి మార్క్ సినిమాలోనే. అలానే ఫస్ట్ హాఫ్‌లో చాలా మంచి సీన్స్ ఉన్నాయి హీరోయిజంవి, విలన్ ఫేస్ ఆఫ్‌వి. ఇక అందుకే ఫస్ట్ హాఫ్ పర్లేదు చూసేయొచ్చు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ కాసేపు పర్లేదు గానీ, మిగతాదంతా ఇంకొంచెం డ్రామా గాని, స్టోరీ గాని పెట్టుకొనుంటే ఇంకా బెటర్‌గా అయ్యుంటది. ప్రెజెంట్ ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. స్ట్రిక్ట్‌లీ ఫర్ మాసెస్ అని చెప్పొచ్చు. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకెక్కడైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.